ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నమస్కారం అమ్మా. నీ పేరేంటమ్మా? కూర్చో. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్. మీరు ఈవెంట్ టైం కూడా మా కోసం టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలా ఉంది సార్. మాకు అందరికీ. నీ పేరేంటమ్మా? చల్ల సుస్మిత సార్. కుసుమ. సుస్మిత. మా పాప సార్. మీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్. నాకు 20లో బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ మా హస్బెండ్. ఎట్లమ్మా? ఎటు జరిగింది? బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికి ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్. పాపని 7th month. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై నువ్వు చదువుతున్నాను సార్. డిఎస్సీ అడిగింది కదా సార్. చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా, డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏం చేయట్లేదు సార్. చదువుకుంటా, అది ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైన్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా, నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటయా? నీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తావు నీకు? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? అన్నీ వస్తుందా? నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా. దానికి కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, చదివించాడు, కష్టపడి చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి. నువ్వేం చేయాలి? ఏం చేస్తారు? నాది జీవితాంతం ఇట్లనే కూలి పని సార్. నాకు ఈ పిల్లకంతా చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పని చేశారు. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? నేను కష్టపడాను సార్. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు. కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు. నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాలు చేస్తాను సార్. 12 సంవత్సరాలు వయసు నుంచి చేస్తాను సార్. నేను కష్టం 2 తరగతి చదువుకున్నా. చదువు లేదు. నేను చదువుకోకపోతే నా బిడ్డలు చదివించుకుంటున్నాను. చిన్న చదివించుకున్నాను సార్. నాలాగా కాకుండా కొంచెం డెవలప్గా ఉండాలి. నేను అంటే పోయినా వల్ల అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడతావంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడుతుంది సార్. నేను నైట్ పోగానే పని చేసుకుంటా ఉంటాను. ఏం పని చేస్తావు? బేల్దారి పని. నేను కూలి పనులు పోతాను. పిలిచిన మా ఊరికి అందరూ చేస్తా ఉంటాను సార్. నైట్ గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి. పనులు బాగానే సార్ దొరుకుతుంది సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా? ఇంకా కష్టాలు ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఎట్లా ఉన్నాయి సార్. మాకు ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా. కాలేదా? రాలేదు సార్. ఏం కాలేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి.
దాచిపెట్టి చేయాలంటే అంత నాకు ఎక్కువ నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రాదు సార్, నాకు ఎవరు రాదు. మా ఖాళీ ఎవరు రాదు సార్, నా మనుషులు నాకు పుట్టరు సార్. మనుషులు ఎవరు ఏమి అంటే ఊరు వర్క్ చేసుకుంటా ఉంటారు పనులు. నీకెందుకు రాదు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కదా మరి నువ్వు కూడా 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. అదే సార్, నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా. అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర, చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్ నేను. అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లే ఉన్నా సార్. అట్లా కాకుండా 10 మందిని ఉండేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తుంది. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు, నేను పోలేను పోలేవు అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదో మీరు దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు చూసి సార్ మా మన ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా? సార్ యాక్చువల్లీ అబ్బాయి అయితే బయటకు పనికి వెళ్తున్నాను సార్, అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ సార్. కోచింగ్ అవన్నీ చేయించండి. మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు MSME పార్క్ ఇనాగ్రేట్ చేసిన కాబట్టి సార్ PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న దీన్ని బేస్ చేసుకుని స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏదైనా మనం పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర సార్, 1 కిలోమీటర్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదైనా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. స్కీమ్ దాంట్లో 40% ST ఫ్యామిలీ సార్. సో 40% సబ్సిడీతో వస్తుంది సార్, మిగిలినది లోన్ వస్తుంది సార్. సో PMEGP ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? అన్లిమిటెడ్ సార్, 10 lakhs